హాయ్ హలో ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఫస్ట్ వీడియో. దిస్ ఇస్ ఆశ. ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా? యదువంశీ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్, గుర్గావ్, ఢిల్లీ. మంచి హాలిడే స్పాట్ ఫర్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ. ఎయిమ్స్ నుంచి అయితే మాకు ఎగ్జాక్ట్లీ 1.5 hours పట్టింది బికాస్ వీకెండ్ అండ్ దట్ టు ఫుల్ ట్రాఫిక్. గుర్గావ్ ఎక్స్ప్రెస్ హైవే ఫుల్ హాలిడే వైబ్తో మేమైతే స్టార్ట్ అయిపోయాం. And the climate was too good and much better than we thought. Finally, we reached our destination. Wow! Welcome to Yaduvamshi Farms and Resort. Ticket counter lo tickets తీసుకోవడానికి మేమైతే adults కి 1000 rupees pay చేసాం and kids కి వచ్చి below 3 feet అయితే free and above 3 feet అయితే కంప్లీట్లీ 600 పడింది. టికెట్ తీసుకున్న వెంటనే మాకైతే ట్యాగ్స్ ఇచ్చారు. వీ హ్యాడ్ ఆ ట్యాగ్స్ అండ్ ఎక్కడ అది రిమూవ్ చేయడానికి లేదండి, బికాస్ ఎక్కడ ఫుడ్ దగ్గర అయినా మేము పూల్లోకి వెళ్ళినా వాళ్ళు ఆ ట్యాగ్స్ చూస్తున్నారు. నేనైతే ఎగ్జైట్ అయ్యాను. బ్యాండ్ బాజా తిలకంతో భలే వెల్కమ్ ఇచ్చారు. చూడండి మీరు. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. మా పెద్ద పాప చూసారా, ఫుల్ ఎగ్జైటెడ్ అండ్ షీఈస్ దీప్తి, మై నీస్. ఎంటర్ అయిన వెంటనే ఫుల్ విలేజ్ అట్మాస్ఫియర్, కానీ ఎంత బాగుందో తెలుసా, చల్లగా బ్యూటిఫుల్గా. వావ్, ఇదిగోండి ఇవే రూమ్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఫుల్ విలేజ్ లుక్ కదా. 3000 rupees ఛార్జ్ చేస్తున్నారండి దీంట్లో ఒక డే స్టే చేయడానికి మాత్రం. ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే ఫుల్ పీస్ఫుల్గా స్పేషియస్గా ఎంత హ్యాపీగా అనిపించిందోనండి. ఢిల్లీలో ఇరికిరుగ్గా చిన్న చిన్న ఇంటిల్లో ఉంటూ అలాంటిది ఇక్కడ ఇంత పెద్ద రిసార్ట్కి వచ్చేపాటికి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి. వెళ్ళిన వెంటనే మాకైతే వెల్కమ్ స్నాక్స్ అయితే స్టార్ట్ చేస్తారు. అసలు వెళ్ళిన వెంటనే నాకు జర్నీ చేసి వెళ్ళేపాటికి ఫుల్ ఆకలేసేసింది. ఇదిగోండి ఇదే డైనింగ్ ఏరియా. మాకైతే వెల్కమ్ స్నాక్స్గా బేల్పూరి, పానీపూరి, దహీబల్లా ఇవన్నీ సర్వ్ చేశారు. నార్త్ ఇండియన్ డిషెస్ అయినా దే వే టేస్టీ. అండ్ మా పెద్ద పాపకైతే పానీపూరి బాగా నచ్చి తను ఫుల్గా లాగించేసింది. 1.5 hours జర్నీ చేసి వచ్చేపాటికి ఆ స్నాక్స్ తినేసి ఎప్పుడెప్పుడు పూల్లోకి వెళ్దామా అని చూసారు. ఏరియా చూసారా ఎంత పెద్దగా స్పేషియస్గా ఎలా ఉందో. ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయోనండి. ఇట్ హ్యాస్ ఎవ్రీ యాక్టివిటీ వేర్ కిడ్స్ కెన్ హ్యావ్ ఫన్ అండ్ ఆల్ దే కెన్ ఎంజాయ్. It has all the activities where kids can have fun and joy. నా విన్సీ తల్లి చూసారా ఎంత బాగా ఆడుకుంటుందో, చాలా ఎంజాయ్ చేసింది తనైతే. బౌన్సర్ క్యాసల్, ట్రాంపలీన్, ఇంకా చాలా ఫన్ యాక్టివిటీస్, స్వింగ్స్ అని చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి పిల్లలు ఆడుకోవడానికైతే. ఇట్స్ రియల్లీ జస్ట్ అమేజింగ్, ఐ టెల్ యూ. విన్సీ అయితే ఎప్పుడెప్పుడు పూల్లోకి వెళ్ళి ఆడుకుందామా అని చెప్పి షీ వాజ్ రన్నింగ్ ఆల్ ద వే అండ్ ఎంటర్ అయిపోయాము. ఇదిగోండి పూల్ టైమింగ్స్ అయితే 9 AM to 10 PM అని ఉంది. మేము వచ్చేపాటికి ఆల్మోస్ట్ 6 అయింది ఇక్కడికి. హియర్ కమ్స్ ద పూల్, మై ఫేవరెట్ వాటర్ స్పోర్ట్. మా పాపకు కూడా అనుకోండి. చూసారా విన్సీ, నా బంగారు తల్లికి వాటర్ అంటే పిచ్చండి. వాటర్లో ఆడుతూనే ఉంటుంది, ఇంట్లో అయినా బయట అయినా. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ డాడీ తను అయితే వాటర్ అనేపాటికి ఫస్ట్ ఉంటారు తెలుసా. దే లైక్ స్విమ్మింగ్ ద మోస్ట్. మ్యాక్సిమం టైం అంతా మేము స్విమ్మింగ్ పూల్లోనే గడిపాము బికాజ్ అంటిల్ సన్సెట్. ఇక్కడ ఢిల్లీలో బాగా లేట్గా అవుతుందండి సన్సెట్, 7:30కి అలా అవుతుంది. సో టిల్ 7:30, 1.5 hours, ఆల్మోస్ట్ 2 hours అక్కడే పూల్లోనే స్పెండ్ చేసాం మేమైతే. బ్యూటిఫుల్ సన్సెట్, బ్యూటిఫుల్ వెదర్, బ్యూటిఫుల్ పూల్. ఇంకేం కావాలి చెప్పండి అంతకన్నా. నా పూల్ పక్కనే ఉన్న రెయిన్ డాన్స్ని కూడా బాగా ఎంజాయ్ చేసాం. వి వర్ ఆల్ డాన్సింగ్ ఇన్ ద రెయిన్. ఇంకా పూల్ నుంచి బయటకు వచ్చి చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఏమేమి యాక్టివిటీస్ ఎక్స్ప్లోర్ చేయాలా అని చెప్పి మేము బయటకు వచ్చాం. మా పాప చూసారా ఎలా పరిగెత్తుతుందో. వీళ్ళు ఏంటోనండి గంటకి అన్నీ భలే పెట్టేశారు. పూల్లో ఆడుకొని అలసిపోయామని అనుకున్న మాకు మళ్ళీ సర్వింగ్ అంటూ మళ్ళీ పిలిచి మళ్ళీ స్నాక్స్ చాలా వెరైటీస్ పెట్టారు. సాంబార్, ఇంకా వెరైటీ స్నాక్స్ అండి. ఇవైతే నేను వెజ్ మంచూరియా, నూడిల్స్, చిల్లీ చికెన్, జిలేబీ చాలా సర్వ్ చేశారు. నాకైతే అన్నిటికన్నా చిల్లీ చికెన్ బాగా నచ్చింది. వెజ్ ఐటమ్స్లో నేను కొన్ని టేస్ట్ చేశాను కానీ నాకు కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు. ఆ నార్త్ ఇండియన్ డిషెస్ కదా అండి. అండ్ దోశ ఇట్స్ ద బెస్ట్.
దోశ విత్ సాంబార్. తిన్న తర్వాత ఇంకా మా ఫోటో సెషన్ మొదలైంది. ఫోటో సెషన్ తీసుకొని we were all exploring all the places and all the activities which are all present there. Zip line కూడా ఉంది తెలుసా అండి. ఈ zip line was too exciting and I was really scared about it. నైట్ టైం వ్యూ చూసారా ఎంత వండర్ఫుల్గా, what fantastic look కదా. ఇప్పుడు నేను హౌస్ రైడ్ చేస్తా చూడండి. చూసారా నా బంగారు తల్లి ఎలా ఎక్కిందో. ఒక్కతే అండి అన్ని యాక్టివిటీస్ అంతే ఫుల్ డేర్ అండ్ డాషింగ్గా చేసేస్తుంది. హార్స్ రైడింగ్కి కూడా ఆల్ అలోన్ షీ వెంట్. చాలా యాక్టివిటీస్ ఆడుకునే పాటికి మళ్ళీ డిన్నర్ అంటూ డిన్నర్ సర్వ్ చేశారు. డిన్నర్లో అయితే చికెన్, బూందీ రైతా, సోయా చాప్, సలాడ్, ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ అన్నీ చాలా బాగున్నాయండి. చాలా బాగా సర్వ్ చేశారు. ఫుడ్ వాజ్ రియలీ డెలీషియస్ అండి. ఇట్ టేస్టెడ్ ఆల్ గుడ్. ఆల్మోస్ట్ 5 to 6 hours అయితే అక్కడ స్పెండ్ చేసామండి. పెట్టిన 1000 రూపీస్కి ఫుల్ వసూల్, పైసా వసూల్ అనిపించింది. అండ్ 3 times ఫుడ్ and all the fun activities. ఇదిగోండి గ్రూప్ ఫోటో దిగడానికి మేము అందరం రెడీ అయిపోయాం. ఇదేనండి మేము బ్యాచ్, మా కొలీగ్స్, మేము అందరం కలిసి ఆల్మోస్ట్ ఒక 20-25 members ఉన్నాం. సో దీస్ ఆర్ ద రూమ్స్ అండి వేర్ యూ కెన్ స్టే ఫర్ 1 day or 2 days. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కాస్ట్. పర్ డే వచ్చి 3000 rupees ఫర్ 1 full 24 hours. సో దిస్ ఇస్ ద నైట్ వ్యూ అండి. వీ హ్యాడ్ రియలీ ఎ నైస్ టైమ్. చాలా కష్టంగా అనిపించింది వదిలి రావడానికి. మళ్ళీ బిజీ లైఫ్, రొటీన్ లైఫ్లోకి వచ్చేయాలి కదా, అందుకని చాలా కష్టంగా బయటకు వచ్చాను నేను. డిస్క్రిప్షన్లో ఫామ్ హౌస్ డీటెయిల్స్ అన్నీ నేను అప్డేట్ చేశాను. జస్ట్ ఫాలో అప్. అండ్ డెఫినెట్గా ఢిల్లీలో ఉన్న వాళ్ళు, మీరు అటు ఇటు దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ ఫామ్ హౌస్కి అయితే డెఫినెట్గా విజిట్ చేయాలండి. కంపల్సరీగా డూ విజిట్ దిస్ ఫామ్ హౌస్ అండ్ ఎంజాయ్, హ్యావ్ ఎ నైస్ టైమ్. సో అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి మేమైతే రిటర్న్ జర్నీకి స్టార్ట్ అయిపోయాం. అండ్ ద రిటర్న్ జర్నీ వాజ్ ఆల్సో రియల్లీ ఫ్యాబులస్. నైట్ లైట్స్తో ఆ ఎక్స్ప్రెస్ హైవే మీద చాలా చాలా బాగుందండి. డ్రైవ్కి అయితే అబ్బా, ఇట్ వాస్ ప్లీజింగ్ అండ్ ప్లెజెంట్ జర్నీ. వచ్చేసేటప్పుడు జస్ట్ 1 hourలో మేము వచ్చేసాం బికాస్ దెర్ వాజ్ నో ట్రాఫిక్ ఎట్ ఆల్. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. ఐల్ బీ వెయిటింగ్ టు సీ యూ ఆల్.